హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మార్చి 21వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే ఎలక్షన్ కమిషనర్స్కి సంబంధించినటువంటి సర్వీస్ నిబంధనలు, అలాగే వాళ్ళ యొక్క అపాయింట్మెంట్, వీటికి సంబంధించిన ఒక చట్టం అన్నటువంటిది రీసెంట్గా పార్లమెంట్లో పాస్ అయింది. దానికి రాష్ట్రపతి సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. అయితే ఏమైంది, దీనికి సంబంధించి కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏమని, ఇదిగో ఇంతకుముందు సుప్రీంకోర్టు ఏదైతే త్రిసభ్య కమిటీ ఉండాలనిందో అందులో ఎవరెవరు మెంబర్స్గా ఉన్నారు, ప్రధానమంత్రి, అలాగే అపోజిషన్ లీడర్, మెంబర్ ఆఫ్ అపోజిషన్ లీడర్, అలాగే సిజేఐ ఉండాలి. కానీ ఇది తాత్కాలికమే. ఎప్పటిదాకా ఇది అంటే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొచ్చేంత వరకు అనేసి అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇప్పుడు కొత్త చట్టంలో ఏమనుంది, ప్రధానమంత్రి ఉంటారు, అపోజిషన్ లీడరు ఉంటారు, అలాగే సిజేఐ బదులుగా కేబినెట్ మినిస్టర్ ఇందులో సభ్యుడిగా ఉంటారు అనేసి కొత్త చట్టం చెప్తోంది. మరి ఇదిగో కేబినెట్ మినిస్టర్ కాదు, సిజేఐ ఉండాలి, దీనికి సంబంధించి తీర్పు ఇవ్వండి అన్నట్టుగా సుప్రీంకోర్టులో ఇప్పుడు కేసు అనమాట. మరి సుప్రీంకోర్టు ఇదిగో కేంద్రాన్ని మీరు వివరణ ఇవ్వండి అన్నట్టుగా కోరింది. ఇందులో కేంద్రం ఏం చెప్పింది, లేదు, న్యాయ సభ్యుడు ఉంటేనే, అంటే సిజేఐ ఉంటేనే ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఉంటుంది అనటం సరికాదు, సిజేఐని తప్పించటం అన్నటువంటిది సరైన నిర్ణయమే అన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తనని తాను సమర్థించుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ అంటే మార్చి 21వ తేదీని మనము ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డేగా జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అంటే అంతర్జాతీయ అటవీ దినోత్సవం. ఈ సందర్భంగా మనకేం తెలియాలి, మన ప్రపంచంలో దాదాపు 31% అడవులున్నాయి, అవునా? అంతేకాదు, ఇప్పుడు మన ప్రపంచ జనాభాలో 1/3 వంతు ఫాడర్ కోసం, అంటే వంట చెరుకు కోసం ఈ అడవుల మీదే మనం ఆధారపడుతున్నాం. అటవీ రంగంలో మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి అనేటటువంటిది దొరుకుతూ ఉంది. అంతేకాదు, అడవులకి దగ్గరలో గ్రామాలు ఉంటాయి కదా, వాళ్ళ ఆదాయంలో 1/4 వంతు అడవుల నుంచే వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ అడవులు అన్నటువంటివి 68% క్షీరదాలకి, అలాగే 75% పక్షులకి, 80% ఉభయచరాలకి, వీటన్నిటికీ ఆవాసాలు కల్పిస్తూ ఉన్నాయి. మరి ఇంత ఉపయోగపడేటటువంటి ఈ అటవీ సంపద అన్నటువంటిది చాలా నష్టపోతోంది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూస్తే మన దేశంలో 2021 ప్రకారం దట్టమైనటువంటి అరణ్యాలు పెరిగినప్పటికీ కూడా మధ్యస్థంగా అడవులు అన్నటువంటివి క్షీణించాయి. చిట్టడవుల విస్తీర్ణం కొంతమేర పెరిగింది. అయితే మన భారతదేశంలో 35% అడవులు కార్చిచ్చులకు, అంటే ఫారెస్ట్ ఫైర్స్ అనేటటువంటివి ఇక్కడ జరుగుతున్నాయి. అందులోనే ఎక్కువగా ఈశాన్య ప్రాంతాలు, అలాగే పశ్చిమ మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్ దక్షిణ ప్రాంతంలో, ఒడిశా మధ్య ప్రాంతంలో, ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల కూడా కార్చిచ్చులు అంటే ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ అడవుల యొక్క నష్టానికి ప్రధాన కారణాలు ఏంటి, కాజెస్ ఏంటి అనేసి కనుక మనం చూస్తే, ఒకటి వ్యవసాయాన్ని మనం విస్తరించటం, అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ అన్నటువంటిది. మనం చూస్తే అటవీయేతర కార్యకలాపాల కోసం అమెజాన్ అడవులు చాలా వరకు ఇలాగా నిర్మూలనకి గురవుతూ ఉన్నాయి. అంతేకాదు, అటవీ నష్టం వల్ల అమెజాన్ అడవుల్లో చాలా జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అనేది దెబ్బతింటుంది. అక్కడ స్థానికంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాంతోపాటు ఇది ప్రపంచం యొక్క శీతోష్ణ స్థితిలో కూడా మార్పులు అన్నటువంటివి దీనివల్ల వస్తూ ఉన్నాయి. అంటే ఒక ప్రాంతంలో అడవులకు నష్టం వాటిల్లిందనుకోండి, అక్కడ స్థానికంగా దానికి సంబంధించిన ప్రభావం అన్నటువంటిది ఉంటుంది. దాంతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆ పరిణామాలు అన్నటువంటివి మనకు కనబడుతూ ఉంటాయి. అయితే రీసెంట్గా ఏమైంది, వాతావరణ మార్పులు అనేవి పెరుగుతున్నాయి, అవి అడవుల్ని విపరీతంగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి, క్లైమేట్ చేంజ్ అంటాము. మరి ఇందులోకి వచ్చేసరికి ఏంటి, విపరీతమైన కార్చిచ్చులు రావటం, లేదంటే తెగుళ్ళు రావటం, లేదంటే ఫ్లడ్స్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మనం గమనించాలి, నార్మల్గా ఏమవుతుంది, మనము భూమిని అటవీ ప్రాంతానికి వినియోగిస్తూ ఉన్నాము. మరి దానిని అటవీ ప్రాంతం కాకుండా మన డెవలప్మెంట్ కోసం మనం వినియోగించుకున్నాం అనుకోండి, అలాగా భూ వినియోగంలో వచ్చేటటువంటి మార్పులే చాలా వ్యాధులకి కారణమవుతోంది. దాదాపు 30% పైగా వ్యాధులకి ఇలా భూ వినియోగంలో వచ్చేటటువంటి మార్పులు కారణమవుతూ ఉన్నాయి. అంతేకాదు, ఇప్పుడు దాదాపు ఒక 250 కొత్త వ్యాధులు అనేటటువంటి వస్తూ ఉంటే దాంట్లో 15% ఇలా అడవుల నష్టమే కారణంగా అవుతోంది. మనం చూస్తే 2014 నుంచి 2016 మధ్య ఎబోలా పశ్చిమాఫ్రికా ప్రాంతంలో ఎన్నో వేల మంది మరణాలకు కారణమైంది.
మరి ఈ వైరస్ వ్యాప్తికి కారణాలు ఏంటి అని వెతికినప్పుడు అటవీ నష్టం అన్నటువంటిది ఎక్కువగా ఈ ఎబోలా వ్యాప్తికి కారణమైంది అక్కడ అన్నట్టుగా తేలిందనమాట. అయితే COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. ఈ COP26 అనేటటువంటిది ఎక్కడ జరిగింది? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అయితే ఈ COP26లో దాదాపు 140కు పైగా దేశాలు ఏమన్నాయి? ఇదిగో 2030 నాటికి అటవీ నష్టాన్ని, భూక్షీణతని నిలువరించడానికి మేము కృషి చేస్తామన్నట్టుగా ప్రామిస్ చేశాయి, ప్రకటించాయి. మరి దీనికోసం ఏం చేయాలి? ఒకటి, అటవీ నష్టాన్ని తగ్గించాలి, అటవీ నిర్వహణ చేయాలి, అలాగే ఆల్రెడీ క్షీణించినటువంటి భూముల్ని మళ్ళీ పునరుద్ధరించాలి, వ్యవసాయ ఆధారిత అటవుల పెంపకాన్ని విస్తరించాలి, అడవుల్ని మనం సుస్థిరంగా వినియోగించుకోవాలి, అంటే సస్టైనబుల్ యూజ్ అన్నటువంటిది ఉండాలి. ఇలాంటి అన్ని మార్గాలు అనేటటువంటివి ఉండాలి. అప్పుడే మనము అటవీ జీవ వైవిధ్య నష్టాన్ని నివారించగలము అన్నట్టుగా ఈ COP26 చెప్పడం జరిగింది. మరి అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా వీటన్నింటినీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్లోను మెయిన్స్లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సంతోషకర దేశాల సూచీకి సంబంధించి రీసెంట్గా ఏమైంది? గ్లోబల్ హ్యాపీనెస్ రిపోర్ట్ అన్నటువంటిది వచ్చింది, లేదా గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ గ్లోబల్ హ్యాపీనెస్ రిపోర్ట్ లేదా ఇండెక్స్ ని ఎవరు ఇస్తారు? యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అంటాం. యుఎన్ యొక్క SDN అన్నటువంటిది దీన్ని ఇస్తుంది. ఇది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి ఒక గ్లోబల్ ఇనిషియేటివ్. నార్మల్గా ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని మనం రీచ్ అవ్వటానికి, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో మనం ఏవైతే లక్ష్యాలు అనేవి పెట్టుకున్నామో వాటిని రీచ్ అవ్వటానికి కావాల్సినటువంటి పాలసీ ఫ్రేమ్వర్క్స్, అలాగే దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్, రీసెర్చ్, వీటన్నిటిలో ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే మరి ఇందులోకి వచ్చేసరికి ఈ సూచీలో మన భారతదేశం అన్నటువంటిది ఇప్పుడు 126వ స్థానంలో ఉంది. సో మనకి ఎగ్జామ్కి అడగచ్చు. ఇండియా అన్నటువంటిది ఇప్పుడు 126th పొజిషన్లో ఉంది. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే ఫిన్లాండ్ అన్నటువంటిది గత 7 సంవత్సరాలుగా మొదటి స్థానంలోనే ఉంటుంది. అయితే మనము ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీని అంతర్జాతీయ సంతోష దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఫర్ హ్యాపీనెస్ లేదా ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డేగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఆ నేపథ్యంలో ఈ యొక్క రిపోర్ట్ని ఇప్పుడు రిలీజ్ చేయటం జరిగింది. మరి ఇందులో చూస్తే ప్రపంచంలో దాదాపు 143కు పైగా దేశాలకు సంబంధించిన ప్రజల మనోభావాలను ఇందులోకి పరిగణలోకి తీసుకున్నారు. అయితే ఇందులో మనం చూస్తే మొత్తం 6 వేరియబుల్స్ అన్నటువంటివి ఉంటాయి. ఏమేం వేరియబుల్స్ ఉంటాయి అనేసి మనల్ని అడగచ్చు. అలాగే వాటిని ఆప్షన్స్లో ఇచ్చేసి ఇందులో ఏవి లేవు అని, కానీ ఇందులో ఏవేవి ఉన్నాయి అనేసి సెలెక్ట్ చేసుకోండి అని కూడా అడగచ్చు. అందులో ఒకటి వచ్చేసరికి జీడిపి పర్ క్యాపిటా అన్నటువంటిది ఎలా ఉంది, అంటే తలసరి ఆదాయం అన్నటువంటిది ఎలా ఉంది అన్నటువంటిది. రెండవది సోషల్ సపోర్ట్ అన్నటువంటిది ఎలా లభిస్తోంది అన్నటువంటిది. అలాగే మూడవది వచ్చేసరికి హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నటువంటిది అక్కడ ఉందా, అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నటువంటిది బర్త్కి సంబంధించి ఎలా ఉంది అనేసి. అలాగే నాలుగవది ఫ్రీడమ్, అంటే మన లైఫ్ చాయిసెస్ని తీసుకునే ఫ్రీడమ్ ఎంతవరకు ఉంది అక్కడ. అలాగే జనరాసిటీ అన్నటువంటిది ఎలా ఉంది అనేసి. అలాగే కరప్షన్, అంటే అవినీతికి సంబంధించి ఆ పర్సెప్షన్ అన్నటువంటిది ఎలా ఉంది అనేసి వీటన్నింటిని అంచనాకి తీసుకుని ఈ రిపోర్ట్ని విడుదల చేయటం జరిగింది. మరి అందులో ఇందాక అనుకున్నట్టుగా మొదటి స్థానంలో ఫిన్లాండ్ అన్నటువంటిది ఉంది. సెకండ్ ప్లేస్లో ఏమో డెన్మార్క్ అన్నటువంటిది ఉంది. థర్డ్ ప్లేస్లో ఐస్లాండ్ అన్నటువంటిది ఉంది. మరి ఇక్కడ మనం గమనిస్తే మన భారతదేశం ఇప్పుడు ఇలా చూసుకుంటే 126th ర్యాంక్ అన్నాము. మరి ఇందులో చైనా అన్నటువంటిది కనుక చూసుకుంటే 60వ స్థానంలో ఉంది. నేపాల్ 93వ స్థానంలో ఉంది. మన తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయన్నమాట 128th, 129th. ఆఫ్ఘనిస్తాన్ చివరిగా 143వ స్థానంలో ఉంది. సో లాస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్. ఎందుకని? తాలిబాన్ రూల్ అన్నటువంటిది అక్కడ జరుగుతోంది, పరిస్థితులు దిగజారాయి అన్నటువంటి నేపథ్యంలో. సో ఇవి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ గమనిస్తే ఒకటి, ఇప్పుడు చెప్పిన ఫిన్లాండ్, అలాగే డెన్మార్క్, 3వ స్థానంలో ఉన్న ఐస్లాండ్, ఇవి 3 కూడా నార్డిక్ కంట్రీసే, అవునా? మరి నార్డిక్ కంట్రీస్ అన్నటువంటివి ఈ సూచీలో బాగా ఉన్నాయి అంటే మనం గమనిస్తే చాలా సూచీల్లో ఈ నార్డిక్ కంట్రీస్ అన్నటువంటివి మంచి పొజిషన్లో ఉంటాయి. ఎందుకని? అక్కడ వర్క్ ప్రెషర్ అన్నటువంటిది కొంచెం తక్కువగా ఉంది. రెండవది హ్యాపీనెస్ అన్నటువంటిది ఎక్కువగా ఉంది. మూడవది ఈక్వాలిటీ అన్నటువంటిది ఉంది. సో ఇవన్నీ కూడా డైమెన్షన్స్ మనం ఏవి తీసుకున్న వీటిలో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పుడు మనకు ఉంటుంది. కాబట్టి చాలా ఇండికేటర్స్లో ఇవి టాప్ కంట్రీస్గా ఉంటాయి.
నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా మరణించినటువంటి గాయకుడైన సిద్ధు మూసేవాలా వాళ్ళ తల్లిదండ్రులు ఐవీఎఫ్ ద్వారా, ఐవీఎఫ్ అంటే ఏంటి, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. ఈ ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. మరి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంజాబ్ గవర్నమెంట్ని ఇదిగో దీనికి సంబంధించి మాకు రిపోర్ట్ ఇవ్వండి అన్నట్టుగా అడిగింది. మరి ఇక్కడ ఏం తెలియాలి మనకి, ఇదిగో ఒక బిడ్డకి ఐవీఎఫ్ ద్వారా జన్మనిస్తే రిపోర్ట్ ఇవ్వండి అనేసి ఎందుకు అడుగుతోంది అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటున్నాం. అంటే ఏంటి, ఇక్కడ ఫిమేల్లోని ఓవరీస్ నుంచి ఎగ్స్ని కలెక్ట్ చేస్తారు, అలాగే మేల్ నుంచి స్పర్మ్ని కలెక్ట్ చేసి ల్యాబొరేటరీలో వాటిని ఫర్టిలైజ్ చేస్తారనమాట. అలా ఫర్టిలైజ్ చేసినటువంటి ఎగ్ని మనం ఏమని పిలుస్తాము, ఎంబ్రియో అనేసి పిలుస్తాం. ఆ ఎంబ్రియోని తర్వాత కేర్ఫుల్గా ఆ ఉమెన్ యొక్క యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. దీన్నే ఏమంటాము, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ లేదా ఏఆర్టీ అనేసి పిలుస్తాం. మరి ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీకి సంబంధించి ఒక చట్టం అన్నటువంటిది 2021లో తీసుకొచ్చాం, దీని యొక్క రెగ్యులేషన్కి సంబంధించి. మరి దీని ప్రకారం ఏంటి అంటే, ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎవరైతే మహిళ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క వయసు అన్నటువంటిది 21 నుంచి 50 సంవత్సరాలు ఉండాలి. అయితే ఇప్పుడు ఈమె వయసు అన్నటువంటిది 58 సంవత్సరాలు. మరి ఐవీఎఫ్కి ఈమెని ఎలా అలో చేశారు, దీనికి సంబంధించి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అన్నట్టుగా ఇక్కడ సెంటర్ అన్నటువంటిది పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్షయ లేదా ట్యూబర్క్యులోసిస్ లేదా టీబీ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ ట్యూబర్క్యులోసిస్ని 2020 నాటికి అంతం చేయాలి అనేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. దాని తర్వాత మళ్ళీ దాన్ని ఏమని మార్చుకున్నాం, 2020 అని ఫస్ట్ అనుకున్నాము, అది అవ్వలేదు. దాని తర్వాత ఎండ్ టీబీ ట్యూబర్క్యులోసిస్ బై 2025 అనేసి మళ్ళీ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఏమంటోంది WHO, ఇలా ట్యూబర్క్యులోసిస్ మీద పోరాడటంలో భారతదేశం విఫలమవుతోంది అన్నట్టుగా చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో మనకు దీనికి సంబంధించి క్వశ్చన్ అడగచ్చు. ఏంటి, ఈ ట్యూబర్క్యులోసిస్ని కలిగించేటటువంటిది ఏంటి, బ్యాక్టీరియానా, ఫంగసా, ప్రోటోజోవనా అడిగినప్పుడు బ్యాక్టీరియం. దాని పేరేంటి, మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటిది. మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటిది దీనిని కలుగజేస్తుంది. మరి ఇది ఏ ఫ్యామిలీకి చెందినటువంటిది అంటే మైకో బ్యాక్టీరియేసియే ఫ్యామిలీకి సంబంధించినటువంటిది. ఈ మైకో బ్యాక్టీరియా అన్నటువంటిది కొన్నిసార్లు టీబీ, లెప్రసీ ఇలాంటివన్నీ కలుగజేస్తూ ఉంటాయన్నమాట. మరి ఇందులో ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, ఎయిర్ ట్రాన్స్మిషన్ ఎక్కువగా జరుగుతుంది. అంటే టీబీ ఉన్నటువంటి పర్సన్స్ దగ్గిన, తుమ్మిన, స్పిట్ చేసిన అంటే ఉమ్మిన ఇలాంటి దాని ద్వారా ఏమవుతుంది, ట్యూబర్క్యులోసిస్ జర్మ్స్ అన్నటువంటివి ఎయిర్లోకి ట్రాన్స్మిట్ అవుతాయి. దాని ద్వారా వేరే పీపుల్కి కూడా ఇది చేరుతుందన్నమాట. మరి దీని సిమ్టమ్స్ ఏంటి అంటే కొన్నిసార్లు కఫ్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు స్ఫూటం అన్నటువంటిది వస్తుంది, వెయిట్ లాస్ జరుగుతుంది, వీక్నెస్ అనేది ఉంటుంది, చెస్ట్ పెయిన్ ఉంటుంది, ఫీవర్, ఇలాంటివన్నీ కూడా దీనికి సంబంధించి సిమ్టమ్స్గా చెప్పొచ్చు. మరి ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి చూస్తే మన భారతదేశంలో 2015 నుంచి 20 మధ్య ఈ టీబీ సంభావ్యత అన్నటువంటిది కేవలం 0.5% మాత్రమే తగ్గింది. అంటే భారత్లో టీబీ బారిన పడే వాళ్ళ సంఖ్య 2020కి ప్రతి 1,00,000 మందిలో 171 మందికి పరిమితం చేయాలి అనేసి WHO లక్ష్యం. కానీ అది మన భారతదేశంలో 213గా నమోదైంది. అయితే ఇక్కడ టీబీకి సంబంధించి వ్యాక్సిన్ ఏదైనా ఉందా అనేసి అడిగినప్పుడు అవును, వ్యాక్సిన్ అన్నటువంటిది ఉంది. ఏం వ్యాక్సిన్ అది, BCG వ్యాక్సిన్ అన్నటువంటిది. BCG వ్యాక్సిన్ అంటే ఏంటి, BCG ఫుల్ ఫామ్ ఏంటండి, దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. BCG యొక్క ఫుల్ ఫామ్ ఏంటి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇంటి నుంచి ఓటు వేయటం. ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటునిచ్చింది. దానికంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి, వృద్ధులైతే గనక 85 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉండాలి. అదే దివ్యాంగులైతే గనక 40% పైగా అంగవైకల్యం ఉంటేనే వాళ్ళకి ఇలా ఇంటి నుంచి ఓటు వేసేటటువంటి వెసులుబాటుని ఇస్తారు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే దరఖాస్తు చేయాలి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో వీళ్ళు దరఖాస్తు చేయాలి. దీనికోసం ఫామ్ 12A నింపి అక్కడ రిటర్నింగ్ అధికారికి కానీ సహాయ రిటర్నింగ్ అధికారికి కానీ దాన్ని పంపించాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అర్హతల్ని బట్టి ఇంటి నుంచి ఓటు వేసేటటువంటి సదుపాయం ఇవ్వాలా వద్దా అన్నట్టుగా వాళ్ళు నిర్ణయిస్తారు. అలా ఇప్పుడు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లు 88.4 లక్షల మంది ఉన్నారు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. అలాగే 85 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళు 82 లక్షల మంది ఉన్నారు.
100 ఏళ్ల పైబడిన వాళ్ళు 2.18 లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళంతా కలిసి 1.73 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం మేము కల్పిస్తామన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ మీద ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే ఇక్కడ ఏమైంది, బలూచ్ తీవ్రవాదులు కొంతమంది గ్వాదర్ పోర్ట్లోకి వెళ్ళి కాల్పులు జరిపారు. అక్కడ మొత్తం 7 మంది మరణించారు. మరి ఈ నేపథ్యంలో మనకేం ఇంపార్టెంట్, గ్వాదర్ పోర్ట్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఎక్కడుంది గ్వాదర్ పోర్ట్ అన్నటువంటిది, పాకిస్తాన్లో ఆ లొకేషన్ అన్నటువంటిది ఇంపార్టెంట్. అలాగే ఈ గ్వాదర్ పోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, చైనా యొక్క సీపెక్ కారిడార్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నటువంటిది ఈ గ్వాదర్ పోర్ట్కి కనెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ గమనిస్తే గ్వాదర్ పోర్ట్ అలాగే ఇతర ప్రాజెక్ట్కి సంబంధించి పాకిస్తాన్లో చైనా పాలు పంచుకుంటోంది కాబట్టి ఆ నేపథ్యంలో గ్వాదర్ పోర్ట్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు చైనా ఏమో పాకిస్తాన్లో, ఇక్కడ చూడండి పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ ద్వారా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ ఉంటే, మన భారతదేశం వచ్చేసరికి ఆ పక్కనే ఉన్నటువంటి ఇరాన్లోని చబహార్ పోర్ట్ ద్వారా మన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వస్తున్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అన్నటువంటిది రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటి, మన భారతదేశంలో ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంది అనేసి చూస్తే, మన దేశ సంపదలో 40.1%, ఆదాయంలో 22.6%, ఇవన్నీ కూడా అగ్రశ్రేణిలో ఉండే 1% మంది దగ్గరే ఉన్నాయి అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అంతేకాదు దీని ప్రకారం చాలా తక్కువ మంది దగ్గర ఇంత సంపద పోగుపడడం అన్నటువంటిది ఆఫ్రికా, బ్రెజిల్, అమెరికా వీటన్నింటికంటే కూడా భారతదేశంలోనే ఇది ఎక్కువగా ఉంది. ఒకవేళ చారిత్రాత్మకంగా చూసినా కూడా ఇంత భారీ సంపద ఇంత కొద్ది దగ్గర ఉండటం అన్నటువంటిది ఇప్పుడే అన్నట్టుగా చెప్పిందనమాట. మరి 2000వ సంవత్సరం నుంచి కూడా మనం చూస్తే ఆదాయ అసమానతలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. కానీ 2014-15 నుంచి 2022-23 మధ్య ఇది మరింతగా అధికమైంది అన్నట్టుగా ఈ నివేదిక చెప్పింది. అంతేకాదు మనం చూస్తే బ్రిటిష్ రాజుతో పోల్చినా కూడా ప్రస్తుతం మన భారతదేశంలో ఆదాయం, సంపద అసమానతలు అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి. మనం చూస్తే 1980 వరకు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదాయం, సంపదల్లో ప్రజల మధ్య అసమానతలు తగ్గుతూ వచ్చాయి. కానీ 2000వ సంవత్సరం నుంచి మళ్ళీ అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. డబ్బు అన్నటువంటిది కొంతమంది దగ్గరికే కేంద్రీకృతం అవుతోంది. 2014-15 నుంచి 2022-23 మధ్య ఇది చాలా అధికంగా ఉంది అన్నట్టుగా ఇప్పుడు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అన్నటువంటిది ఇచ్చినటువంటి రిపోర్ట్ చెప్తోంది. అయితే ఇక్కడ ఏంటి, మనం చూస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 167 అత్యంత కుబేర కుటుంబాల సంపద మీద 2% సూపర్ ట్యాక్స్ విధిస్తే అప్పుడు మన జాతీయ ఆదాయంలో 0.5% లభించేది. దీన్ని ఆ సంక్షేమ పథకాలకి వినియోగించవచ్చు అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్పింది. నెక్స్ట్ చూడండి. 2024కు గాను బ్రాండ్ ఫినాన్స్ సంస్థ రూపొందించినటువంటి బ్రాండ్ గార్డియన్షిప్ సూచీలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు అంటే మా హువాటెంగ్ టెన్సెంట్ సంస్థ అన్నమాట, చైనా. 2వ స్థానంలోకి వచ్చేసరికి ముఖేష్ అంబానీ ఉన్నారు, మన భారతదేశం. తర్వాత 5వ స్థానంలోకి వచ్చేసరికి ఎన్ చంద్రశేఖరన్, టాటా గ్రూప్. తర్వాత 6వ స్థానంలో అనీష్ షా, అలాగే 7వ స్థానంలో శంతను నారాయణ, అడోబ్కి సంబంధించి. 8వ స్థానంలో సుందర్ పిచాయ్, 9వ స్థానంలో సత్య నాదెల్లా ఉన్నారు. నెక్స్ట్ చూడండి. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాత్సవ. నెక్స్ట్ చూడండి. ఇండోనేషియా అధ్యక్షుడిగా ఆ దేశ రక్షణ మంత్రి అయినటువంటి ప్రబోవో సుబియాంతో ఇతను గెలుపొందారు. మరి ఇతనితో పోటీ పడినటువంటి 2 మాజీ గవర్నర్లు కూడా ఫలితాలు కోర్టులో సవాల్ చేయబోతున్నారు. ఎందుకని, అక్కడ అక్రమాలు అనేవి చోటు చేసుకున్నాయి అనేసి. కానీ మనకు అది అవసరం లేదు. ఇండోనేషియా అధ్యక్షుడిగా రీసెంట్గా అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇతను గెలుపొందారు అన్నటువంటిది గుర్తుంచుకోవాలి, ప్రబోవో సుబియాంతో. నెక్స్ట్ చూడండి. ప్రధాన యుద్ధ ట్యాంకులకి స్వదేశీ ఇంజిన్ని మనం తయారు చేసుకున్నాం. అలా 1500 హార్స్ పవర్ ఇంజిన్ని తొలిసారిగా మైసూర్లో మన భారతదేశం పరీక్షించింది. దీన్ని మన దేశ సాంకేతిక సత్తా అన్నటువంటిది పెంపొందుతోంది. దేశ రక్షణ సాంకేతిక రంగంలో మనం స్వావలంబన సాధించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నటువంటి నేపథ్యంలో మనకిది ఇంపార్టెంట్. అంతేకాదు ప్రధాన యుద్ధ ట్యాంకులకి సంబంధించి స్వదేశీ ఇంజిన్ ఇప్పుడు తొలిసారిగా ప్రయోగం చేశాం. మరి దీనికి సంబంధించి కూడా అడగచ్చు. నెక్స్ట్ చూడండి. చంద్రుడి యొక్క ఇంకొక వైపుకి కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది. మరి దాని పేరు ఏంటి అంటే క్యూకియావ్ 2 అనేటటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహం.
ఇది 1.2 టన్నులు ఉండేటటువంటి శాటిలైట్స్ని హైనాన్ ప్రావిన్స్ నుంచి లాంగ్ మార్చ్ 8 అన్నటువంటి రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, అగ్నికుల్ సంస్థ తొలిసారిగా రాకెట్ ప్రయోగాన్ని చేయబోతోంది. ఆ మొదటి రాకెట్ పేరేంటి? అగ్ని బాన్ అన్నటువంటిది. మరి తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి షార్లో ఏర్పాటు చేసిన ప్రైవేట్ ప్రయోగ వేదిక అన్నటువంటిది ఉంది. అక్కడి నుంచే ఈ రాకెట్ని ప్రయోగించబోతున్నారు. అయితే 3D ప్రింటింగ్ విధానంలో రూపొందించినటువంటి ఇంజన్ని ఈ రాకెట్కి అమర్చారు. మరి ఈ ఇంజన్కి ఒక పేరు అన్నటువంటిది ఉంది. ఆ పేరేంటి? అగ్నికుల్ సంస్థకి సంబంధించి ఒక సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజిన్ అన్నటువంటిది తయారు చేశారు. 2021 స్టార్టింగ్ లో దీన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ ఫైర్ చేయటం కూడా జరిగింది. దాంతో ఇస్రో దగ్గర ఇంజిన్స్ ని టెస్ట్ చేసినటువంటి మన దేశంలో ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ అగ్నికులే అయిందనమాట. మరి ఆ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజిన్ పేరేంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.